శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించొచ్చు లేదా పలుకులు మందగించొచ్చు, కానీ అంత మాత్రానికే బంధాలు పలచబడినట్లు కాదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు తేజ, నటి నక్షత్ర మధ్య జరిగిన గొడవే. ఇక ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల ఘటనలు చాలా వరకు తెర మీదకొస్తున్నాయి. నటీనటులకి పెళ్ళై పిల్లలున్నా కూడా తన తోటి ఆర్టిస్టులతో రహస్యంగా ఎఫ్ఐఆర్ని నడుపుతున్నారు. ఇక ఈ విషయం ఎంతో కాలం దాగదు కదా. ఎప్పుడో ఒకప్పుడు వారు నడిపే అక్రమ సంబంధం బయటికొచ్చి ఇరు కుటుంబాల పరువు పోవడం ఖాయం. ఇక ఇలాంటి ఘటనే ఒకటి వైజాగ్లో చోటు చేసుకుంది. తేజ త్రిపురణ అలియాస్ వెంకట సాయి తేజ. ఇతను 1993 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో జన్మించాడు. తండ్రి త్రిపురణ శ్రీనివాస్. ఇక ఇతను వైజాగ్లో ఇండియన్ నేవీలో పనిచేస్తుండేవాడు. శ్రీనివాస్ గారికి మొదటిగా ఒక ఆమెతో పెళ్ళయి వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా హేమంత్ కుమార్ అనే అబ్బాయి జన్మించాడు. అలా ఆ తర్వాత కొంతకాలానికి భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో శ్రీనివాస్ గారు రెండో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వెంకట సాయి తేజ జన్మించాడు. ఇదిలా ఉంటే తేజ తన స్కూలింగ్ని వైజాగ్లోని భాష్యం పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న తేజ బాగా చదివి తన తండ్రిలాగే నేవీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. అందుకు తోడు తన బీటెక్ని సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. ఇక చూడ్డానికి మంచి హైట్ పర్సనాలిటీ ఉండడంతో ఫ్రెండ్స్ అందరూ తేజాని మోడలింగ్, సినిమాల్లో ట్రై చేయమని చెబుతూ అందులో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని ఎంకరేజ్ చేయగా తేజకి కూడా మోడలింగ్ వైపు మక్కువ ఏర్పడింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2013లో వైజాగ్లో ఒక మూవీ ఆడిషన్ ఏర్పాటు చేశారని తెలుసుకున్న తేజ తన లక్ని సినిమాల్లో పరీక్షించుకోవాలని ఆడిషన్లో పాల్గొనగా అక్కడికి నక్షత్ర అనే అమ్మాయి రావడం జరిగింది. ఇక ఈమె గురించి చెప్పాలంటే సౌమ్య అలియాస్ నక్షత్ర. ఈమె 1994 జూన్ 26న ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి దివాకర్, తల్లి లక్ష్మి. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి నేవీలో ఇంజనీర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. నక్షత్ర తన స్కూలింగ్ని వైజాగ్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నక్షత్రకి చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలని, సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక తల్లి కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో ఇంటర్ తర్వాత తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అప్పట్లో చాలా వరకు మూవీ ఆడిషన్స్ ని వైజాగ్లోనే కండక్ట్ చేసేవారు. అలా 2010లో విఎన్ ఆదిత్య డైరెక్షన్లో నవదీప్ హీరోగా చేసిన ముగ్గురు అనే మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర తన తల్లితో కలిసి ఆడిషన్లో పాల్గొనడం జరిగింది. అలా ఈమెకు ఆ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నక్షత్ర డిసైడ్ అయి ఆ మూవీ టీంకి మంచిగా సపోర్ట్ చేయగా 2011లో ముగ్గురు మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో అందులో ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత రామదండు, పొగ అనే సినిమాల్లో కూడా చిన్న చితిక పాత్రలో నటించిన నక్షత్ర కెరియర్కి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2012లో మిస్ వైజాగ్ అనే అందాల పోటీని నిర్వహించడం జరిగింది. అలా ఈ విషయం నక్షత్రకి తెలిసి చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఒకప్పట్లో అందాల పోటీలో గెలవడం వల్లే అంతలా నేమ్ ఫేమ్ వచ్చిందని తను కూడా ఈ అందాల పోటీలో పాల్గొని గెలిస్తే సినిమాల్లో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నక్షత్ర మిస్ వైజాగ్ పోటీలో పాల్గొనడం జరిగింది. ఇక ఆ పోటీలో 20 మంది మోడల్స్ పాల్గొనగా మిస్ వైజాగ్ 2012 టైటిల్ ని బర్ఖా సింగ్ అనే అమ్మాయి దక్కించుకుంది. అలా ఫస్ట్ రన్నర్ అప్ గా జెనీ, సెకండ్ రన్నర్ అప్ గా ఆకాంక్ష అనే అమ్మాయిలు దక్కించుకున్నారు. ఇక ఆ పోటీలో పాల్గొన్న నక్షత్ర గెలవకపోవడంతో తన హార్ట్ బ్రేక్ అయి మానసికంగా కృంగిపోయింది. ఇక నక్షత్ర మిస్ వైజాగ్ అని ప్రస్తుతం మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ తను ఆ టైటిల్ ని విన్నవ్వలేదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే మిస్ వైజాగ్ పోటీల తర్వాత నక్షత్రకి సినిమాల్లో అనుకున్నంతగా ఛాన్సులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే 2013లో ఒక మూవీ ఆడిషన్ నిర్వహించారని తెలుసుకొని నక్షత్ర అక్కడికి వెళ్ళగా అదే ఆడిషన్కి తేజ కూడా రావడం జరిగింది. ఇక అప్పటికే నక్షత్ర కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసి ఉండడంతో తేజ నక్షత్రతో పరిచయం పెంచుకొని మోడలింగ్, యాక్టింగ్ గురించి వివరాలను తెలుసుకోవడం మొదలెట్టాడు. దీంతో వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ చాటింగ్ చేస్తూ తమ పరిచయాన్ని కాస్త స్నేహంగా మార్చుకున్నారు. ఇదిలా ఉంటే నక్షత్ర 2013లో జరిగిన మిస్ వైజాగ్ పోటీల్లో కూడా పాల్గొని తన అదృష్టాన్ని రెండోసారి పరీక్షించుకోవాలనుకుంది. కానీ థర్డ్ రౌండ్లోనే ఈమె ఎలిమినేట్ అయిపోయింది. దీంతో మోడలింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి యాక్టింగ్ వైపు పూర్తిగా తన దృష్టిని సారించింది. ఇక అలా వైజాగ్లో ఎక్కడ ఆడిషన్ జరిగినా
తేజ నక్షత్ర కలిసి అక్కడికి వెళ్తుండేవారు. అలా వీరి స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా 2 సంవత్సరాలు ఒకవైపు లవ్ చేసుకుంటూ మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా 2014లో గుంటూరు టాకీస్ అనే మూవీలో తేజ చిన్న పాత్రకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడే వైజాగ్ అమ్మాయి అయిన యాంకర్ రష్మితో తేజకి మంచి పరిచయం ఏర్పడింది. అలా 2015 వరకు తేజ తన బీటెక్ని పూర్తి చేసి జాబ్ చేయడం ఇష్టం లేక సినిమాల్లో ట్రై చేస్తానని తన తల్లిదండ్రులకి చెప్పగా వారు తేజని సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా తేజకి మోడలింగ్, సినిమా ఫీల్డ్లో ఏర్పడిన కొత్త ఫ్రెండ్స్ కారణంగా నక్షత్రని ఎక్కడ దూరం పెడతాడో అని భయపడి వెంటనే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక ఆ పెళ్లికి తేజ తల్లిదండ్రులు ఒప్పుకున్నా కూడా నక్షత్ర తల్లిదండ్రులు మాత్రం సినిమా అనేది నిలకడలేని ఉద్యోగమని, తేజ ఏదైనా జాబ్లో జాయిన్ అయితేనే పెళ్లి చేస్తామని చెప్పగా నక్షత్రం మీద అమితమైన ప్రేమున్న తేజ ఆమెను వదులుకోవడం ఇష్టం లేక తనకున్న క్వాలిఫికేషన్తో ఇండియన్ నేవీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకొని 2015లో వీరిద్దరికీ గ్రాండ్గా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2016లో మోక్షిత అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ తేజకి రష్మితో ఉన్న మంచి పరిచయం కారణంగా రాణిగారి బంగ్లా అనే మూవీకి రష్మి తేజని రికమెండ్ చేయడం జరిగింది. దీంతో తన డ్రీమ్ని ఎలాగైనా సాకారం చేసుకోవాలని తేజ తన జాబ్కి రిజైన్ చేసి రాణిగారి బంగ్లా మూవీలో విలన్గా చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి తేజ రష్మి ఫోన్లో మాట్లాడుకుంటూ చాట్ చేసుకోవడం చూసిన నక్షత్రకి భర్తపై అనుమానం మొదలైంది. దీంతో తేజని మూవీస్లో నటించొద్దని, జాబ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని చెప్పిన తేజ నక్షత్ర మాటలు వినకుండా రాణిగారి బంగ్లా మూవీ షూటింగ్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక అలా 2016లో మొదటిగా తను నటించిన గుంటూరు టాకీస్ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా తేజ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత రాణిగారి బంగ్లా మూవీ 2016 జూన్ 30న రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా తేజ నటనకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో సపోర్టింగ్ రోల్స్ చేయకుండా తనే హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ కెరియర్లో అటు ఇటుగా ఉన్న తేజని హీరోగా పెట్టి మూవీస్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి తనే ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయి తన తండ్రిని అడగగా కొడుకుని డిసప్పాయింట్ చేయడం నచ్చక శ్రీనివాస్ గారే ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నారు. అలా కొత్త డైరెక్టర్ అయిన కె బాలాజీ చెప్పిన బ్యాక్డోర్ మూవీ స్టోరీ తేజకి నచ్చడంతో అందులో హీరోయిన్గా నటి పూర్ణాని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ షూటింగ్ని 2019లో స్టార్ట్ చేయగా అప్పుడే కరోనా వచ్చి లాక్డౌన్ పడడంతో ఆ మూవీ షూటింగ్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఇక అలా లాక్డౌన్ టైంలో తేజ నటి పూర్ణతో తరచూ మాట్లాడుతూ చాట్ చేస్తుండడంతో నక్షత్ర తేజ మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ వీరిద్దరూ కొట్టుకునేంత వరకు వెళ్లడంతో నక్షత్ర తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అలా తేజకి అడ్డుగా ఉన్న భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో తన కెరియర్ వైపు దృష్టిని సారించాడు. ఇక బ్యాక్డోర్ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని లాక్డౌన్ పూర్తవగానే 2021 డిసెంబర్ 25న రిలీజ్ చేయగా ఆ మూవీ స్టోరీ టేకింగ్ బాగున్నప్పటికీ ప్రజలు ఆ సమయంలో థియేటర్కి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ మూవీ అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో తేజ నటనని చూసి గుంటూరు టాకీస్ మూవీలో ఇతనికి సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మూవీస్లో హీరోగా చేస్తే ఎవరికైనా సపోర్టింగ్ రోల్స్లోనూ ఎంత మంచి పాత్ర వచ్చినా చేయాలనిపించదు. అలా తేజ కూడా ఆ మూవీని రిజెక్ట్ చేసి మళ్ళీ హీరోగా కొత్త మూవీని చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఆ మధ్యలోనే పెద్దలంతా కలిసి వీరిద్దరిని కలిపేందుకు ట్రై చేయగా తేజ ఒప్పుకున్న నక్షత్ర మాత్రం తను సినిమాల్ని వదిలేయాలని లేదంటే విడాకులు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ తేజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తను సినిమాల్ని వదలనని తేల్చి చెప్పడంతో నక్షత్ర తనకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక అలా విడాకులు ఇవ్వాలంటే నక్షత్రకి 3 కోట్ల భరణం ఇవ్వాలని చెప్పడంతో అందుకు తేజ ఒప్పుకోలేదు. దీంతో 2020 నుండి పుట్టింట్లోనే ఉంటున్న నక్షత్ర కోర్టులో విడాకులకి కూడా అప్లై చేయగా ఆ కేసు ఇప్పటికీ నడుస్తుందనే చెప్పొచ్చు. ఇక అలా మధ్యలో నక్షత్ర తన భర్త మీద కేసు పెట్టి ఎలాగైనా విడాకులు తీసుకోవాలనుకున్నా తేజ మాత్రం విడాకులు ఇవ్వాలంటే ఇస్తాను గాని డబ్బు మాత్రం ఇవ్వలేనని తేల్చి చెప్పడంతో నక్షత్ర అప్పటి నుండి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుండింది. ఇదిలా ఉంటే తేజ తనే హీరోగా ఓన్ ప్రొడక్షన్లో ఒక కొత్త మూవీని చేసేందుకు వైజాగ్లో ఒక ఆఫీస్ని రెంట్కి తీసుకొని తనకి కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ని స్టార్ట్ చేశాడు. ఇక అలా నక్షత్ర తేజ 4 సంవత్సరాలు దూరంగా ఉండటం, తన కూతుర్ని చూడ్డానికి కూడా నక్షత్ర అనుమతి ఇవ్వకపోవడంతో తేజకి చేసేదేమీ లేక భార్య బిడ్డల్ని పట్టించుకోవడం మానేశాడు. ఇదిలా ఉంటే తేజ ధర్మజ్ఞ అనే అమ్మాయిని సోషల్ మీడియా ద్వారా కలవడం జరిగింది. ఇక ఈ అమ్మాయి రాజమండ్రిలో పుట్టి పెరిగిన తేజతో పెరిగిన మంచి పరిచయం కారణంగా తరచూ రాజమండ్రి నుండి వైజాగ్కి వెళ్ళి కలుస్తుండేది. అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ అమ్మాయి తండ్రి రాజకీయ నాయకుడు అవ్వడంతో
తేజ మూవీకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వీరి ప్రేమకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ విషయాన్ని ఎలాగోలా తెలుసుకున్న నక్షత్ర ఇలాగే వదిలేస్తే తేజ చేజారిపోతాడని ఒక ప్లాన్ వేసింది. గురువారం ఉదయం తన తల్లి కూతురుతో పాటు కొంతమంది మీడియా వారిని కూడా వెంటబెట్టుకొని తేజ మరియు ధర్మజ్ఞ ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళి వారిద్దరూ రూమ్లో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ అమ్మాయిపై దాడికి దిగింది. ఇక అలా తేజ తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, తనకి తన బిడ్డకి అన్యాయం చేశాడని మీడియా ముందు వాపోయింది. అంతేకాకుండా లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకి ఎందరో అమ్మాయిలు మోసపోయారని, తనకి రోజు ఒక వర్జిన్ అమ్మాయి కావాలని చెప్పుకొచ్చింది. ఇక అలా నక్షత్ర మాట్లాడిన ఈ వీడియోస్ కొద్దిసేపటికే వైరల్ అవ్వడంతో ఆ వీడియోస్కి స్పందించిన కొంతమంది నెటిజన్లు భర్త వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసి కూడా నక్షత్ర అతనికి విడాకులు ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేస్తుందని చెబుతూ భరణం కోసమే ఇలా చేస్తుందని తమ అభిప్రాయాల్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే నక్షత్ర తేజకి దూరంగా 4 సంవత్సరాలుండి సడన్ గా వచ్చి ఇలా వ్యవహరించడంతో తేజ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్లోకి చేరిందని చెప్పొచ్చు. అసలు తేజ నక్షత్ర విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, 2 విషయాలు మనం ఎవరో తెలుపుతాయి. 1, మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకుండే ఓపిక. 2, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనం నడుచుకునే ప్రవర్తన. ఇది ఫోక్స్ నటుడు తేజ నక్షత్ర గొడవల్లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.